మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటి కోర్సెస్ మీద స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారన్నమాట. ఇది మంచి పరిణామమే. ఎందుకోసమంటే విద్యార్థులు ప్రపంచంతో పాటు వాళ్ళు మూవ్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యూచర్ మీద ఒక క్లారిటీతో వెళ్ళాలని అనుకుంటున్నారన్నమాట. కానీ ఇక్కడ విద్యార్థులు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. మన రాష్ట్రంలో ఈ విభాగాలలో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టే సీట్లు కూడా పెరగడం అనేది జరిగిందనమాట. సీట్లు పెరిగినంత మాత్రాన ఓవర్ నైటే మన కాలేజీల్లో, మన రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో ముఖ్యంగా దానికి తగిన ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుందా అంటే మాత్రం అది అనుమానమే. మనకు ఈ సంవత్సరం సీట్లు భారీగా పెరిగిన ఆ విభాగాలలో అదంతా కూడా ప్రైవేట్ కాలేజీలో మాత్రమే జరిగింది. ఎక్కడా కూడా స్టేట్ యూనివర్సిటీస్లో జరగలేదు అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. కాబట్టి ఆ కాలేజీలని, ఆ కోర్సులని మీరు ఎన్నుకునేటప్పుడు క్లియర్ కట్గా ఆ కాలేజీలో దీనికి సంబంధించిన ఫ్యాకల్టీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసమంటే మన రాష్ట్రంలో 25 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చాలా కాలేజీల్లో చాలామంది ఉన్నారు. ఇది మంచి సూచనమే అయినా కానివ్వండి, ఈ కోర్సెస్ మాత్రం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మిమ్మల్ని ఈజీగా వాళ్ళు జాబుల వరకు తీసుకోపోగలరు. అది కాకుండా వాళ్ళు నేర్చుకొని మీకు పాఠాలు చెప్పడం అంటే మాత్రం ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ పైన మీకు ఇండస్ట్రీకి చాలా గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఎడ్యుకేషన్లో థియరీ మాత్రమే నేర్చుకోగలరు. ప్రాపర్గా ప్రాక్టికల్కి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్కి, మీ ఎడ్యుకేషన్కి గ్యాప్ అనేది పెరిగిపోతుంది. ఆ తర్వాత మీరు నిలదొక్కుకోవడానికి మళ్ళీ ఇంకెక్కడైనా కానీ చిన్న జాబులు చేయడమో, లేదంటే మళ్ళీ ఇంకా బయట వెళ్ళి కోర్సులు చేయడమో, ఇంటర్న్షిప్ చేయడమో అనేది అవసరం ఉంటుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే మనకు కాలేజెస్లో తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది, తగిన ఫ్యాకల్టీ ఎక్కడున్నారో మీరు బాగా వెతికి ఆ కాలేజీలో మాత్రమే ఎత్తుక్కోవడం చాలా అవసరమైతే ఉంది. విద్యార్థులు ఈ విషయాన్ని వీళ్ళు గమనిస్తారని మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.